బా ఏం సరిపోద్దా? సరిపోద్ది. అర్థం రోడ్డా? రోడ్లదుకున్నా రోడ్లదంటే మెయిన్ రోడ్లు బైపాస్ 4 వీలర్
ఓం సుముఖాయ ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్ప సమర్పయామి నైవేద్యం ఫలాపుష్పాయాశ్చ పుష్పిణేః బృహస్పతి ప్రసూతాస్నానాం చతుర్గమసః ఫలం మనోరథఫలం పుత్రవర్ధనం తస్మాత్ సమస్తాత్ తతశ్శాంతిం ప్రయచ్చమే. శ్రీ మహాగణాధిపతయే నమః. భాగం సత్యస్కార ఓం గణాయ స్వాహ ఓం గణాయ స్వాహ ఓం గణాయ స్వాహ ఓం గణాయ స్వాహ ఓం రెండు పాత్రలు నేను ఇంకోటి మసాజ్ చేసే ఇంతకుముందు నేను సినిమాలో ఆర్మీలో పనిచేస్తే ఆయన ఆస్తంతా నా పేరు మీద రాస్తాడు. బాంబు వేసినప్పుడు నువ్వేం చేస్తావు? నేను కూడా ఒక బాంబు తీసుకొని ఇలా ఇలా రుద్ది వెనకేస్తాను సార్. వెనకేసేదిరా లేకపోతే మన బాబులు అలిగిచ్చేది సార్. శత్రువులు మనం ఇవి వచ్చి పోవడానికి అత్తారు కాదు. రవి నన్ను రవి అని పిలిచింది ఎవరు? నేను. ఇప్పుడు రెండో పాత్ర నువ్వేం పని చేసేవాడు? ఇంత ముందు మసాజ్ చేసేవాడిని. నాకు గన్ అంటే అలర్జీ. గన్ తీసుకోపోయి నేను ఇలా శత్రువుల్ని ప్రేమతో చంపుతా. పెళ్ళయిందా? అవలేదు. ఓయ్ బయటికి రా. ఏందిరా ఇలా అవసరం ఉంది. మిమిక్రీ చేయబోతాడు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ సహృదయంతో వీక్షించవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా అబ్రకదబ్రా బై. ఇంకెవరైనా ఒక తర్వాత ఎప్పుడైనా కనుక్కుంటే మా స్కూల్ తరపున మీకు బహుమానం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రవాణా శాఖ మినిస్టర్ గారు కూడా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ సుక్కా రాఘవరావు గారు ఇచ్చేస్తున్నారు. బయట ఉండేటువంటి ప్రజానీకం అందరూ టెంట్ లోపల దర్యాప్తు ముందు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రవాణా శాఖ తరఫున మంత్రివర్యులు ఉన్నటువంటి సిద్ధరామరావు గారు వచ్చేస్తున్నారు. శ్యామృతం దివే త్రిపాదోర్ధ్వోదయత్పురుషः పాదాస్యేహ భవాత్మనః తతో విశ్వన్వంతు శాసనానశనభి పురాణదాయత పురాణాభిపురుషः దాతాక్షరస్తదా ప్రధాపురः యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత అధికారులు
ముందు పడతారు మంచి పడుతున్నారు
బాబు వెనకరా బాబు తీసుకోవచ్చు వైడ్ రండి అమ్మా వైడ్ రండి సార్ ఇటు సైడ్ సార్ మీడియా గ్యాలరీలో ప్రజానీకం ఉన్నారు. మీడియా కనపడతలేదు సార్ అవసరం మనకు కొంచెం ఒక 6 నిమిషాలు మీడియా గ్యాలరీ తర్వాత ఆశీర్వాదం ప్రార్థిస్తున్నాం. సార్ మీరు సైడ్ రండి సార్ కొంచెం చేతుల మీదుగా వచ్చినటువంటి ప్రజలు సార్ సార్ They have a big diving school regiment across the country. భాష వెనక్కి రావాలి మనోజు ప్రార్థనతో సభ ప్రారంభం. వెనక్కి రండి మీరు అరుణు వెనక్కి రావా బాబు వెనక్కి రా యాడికి ముందుకు ఇందాక చెప్పాను ముందుకు వెళ్ళిపోతాం అనేకనంతం భక్తానాం
గౌరవనీయులు మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ రావెల కిషోర్ బాబు గారు, గౌరవనీయులు మా అభిమాన రవాణా శాఖ మంత్రి శ్రీ సిద్ధారాఘవరావు గారు, వారి సతీమణి, గౌరవనీయులు ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం డేవిడ్ రాజు గారు, తోన్ గారు, పూసల సంజయ్ గారు, జెడ్పీటీసీ దర్శి గద్దెపూడి స్టీవెన్ గారు, ఎంపీటీసీ వెంకటాచలంపల్లి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్ఎన్బి మిత్రుడు విజయ్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ జవహర్ నాయక్ గారు, దర్శి పుర ప్రజలకు, వెంకటాచలంపల్లి పౌరులకు నా నమస్సుమాంజలి, మీకు మా ఆహ్వానం. రాష్ట్ర విభజన తర్వాత కోల్పోయిన ఒకనొక ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఐడిటిఆర్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాంట్ చేసింది, అది తెలంగాణకు వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి గారు పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సుశిక్షితులైన వాహన చోదకులు ఉండాలి అని అంటే మన దగ్గర ఒక ప్రపంచ స్థాయిలో మంచి స్టాండర్డ్స్తో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, దాని గురించి మీరు పని ప్రారంభించాలని చెప్పి నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జాయిన్ అయిన వెంటనే వారు ఆదేశించారు. దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి మేము ఈ ఐడిటిఆర్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటికి కేటాయించవలసిందిగా కోరాము. ఈ లోపల మంత్రి గారు ఆగమేఘాల మీద ఈ స్థలాన్ని అతి త్వరగా ఈ ఐడిటిఆర్ ఇన్స్టిట్యూట్ కోసం కేటాయింపు చేశారు. అట్ ద సేమ్ టైం మారుతి వారిని వెళ్ళి కలిసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని కలిసిన తర్వాత 18.5 కోట్లతో ఈ యొక్క ఐడిటిఆర్ శాంక్షన్ కాబడింది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే సగటున ఒక సంవత్సరానికి 1000 మంది కొత్త డ్రైవర్సు, దాదాపు 4000 మంది పాత డ్రైవర్సు, ఇంకో ఒక 5000 మంది మిగతా అన్ని కేటగిరీస్కి సంబంధించిన డ్రైవర్స్కి ఇక్కడ శిక్షణ ఇప్పించడం ద్వారా రోడ్డు భద్రతను పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ మన భారతదేశ ప్రభుత్వం కూడా 2020 కల్లా 50% రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటిదంటే వాహనాన్ని నడిపే డ్రైవర్ చోదకుడు సుక్షితంగా అతను ట్రైనింగ్ అయి ఉండాలి. ప్లస్ రోడ్డులో వాహనాన్ని నడుపుతున్నప్పుడు దాంట్లో పాటించవలసిన నియమావళి, రూల్స్ ఆఫ్ ద రోడ్ కానీ అటువంటివన్నీ తనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను, నాకు కూడా ఈ డిపార్ట్మెంట్కి వచ్చేంత వరకు ఇన్నేసి రూల్స్ ఉంటాయని చెప్పని దాన్ని ఈ విధంగా పాటించాలని నాకు కూడా తెలియదండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి 2 సంవత్సరాల క్రితం న్యూజెర్సీ సిటీ నుంచి నేను న్యూయార్క్ సిటీకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను మా ఫ్రెండ్ వెహికల్లో. లింకన్ టనల్ అని వస్తుంది అక్కడ, న్యూయార్క్ సిటీని కనెక్ట్ చేసేది. ఆ లింకన్ టనల్లోకి వెళ్తున్నప్పుడు ఒక లేన్లో వెళ్తున్నాం, పక్క లేన్లో మొత్తం ఖాళీగా ఉంది. పక్క లేన్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి లేన్ మారుదామని ట్రై చేశాను నేను. వెంటనే మా ఫ్రెండ్ ఒరే $150 పెనాల్టీ పడిపోద్ది మనకి, నువ్వేంటి అట్లా వెళ్తున్నావు అన్నాడు. పక్క లేన్ ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్నప్పుడు మనం దాంట్లోకి వెళ్తే తప్పేంటి కదా అన్నాను. వాళ్ళెవాడికి చూడట్లేదా, థిక్ లైన్స్ వేశాడు, ఈ లేన్కి ఆ లేన్కి మధ్యలో థిక్ లైన్ ఉంది టనల్ మొత్తం, కాబట్టి ఇక్కడ దాటకూడదు అన్నాడు. నేను అప్పటి వరకు చాలా సగర్వంగా అనుకునేవాడిని, నేను చాలా మంచి డ్రైవర్ని, చాలా గొప్పగా డ్రైవ్ చేయగలుగుతాను. అప్పటికే దాదాపు ఒక 50-60 వేల డ్రైవింగ్ కిలోమీటర్స్ నా ఖాతాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను నేపాల్కి కూడా నడుపుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి చాలా గొప్ప డ్రైవర్ని అనుకున్నాను. కానీ ఆ రోజున తెలిసింది నాకు రూల్స్ ఆఫ్ ద రోడ్లో చాలా చిన్న చిన్న విషయాలు చాలా మందికి తెలియవని చెప్పి, దానివల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. సో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి అంటే మొట్టమొదటి అడుగు ఏంటిదంటే మంచి శిక్షణ పొందిన ఒక డ్రైవర్కి వెహికల్ అప్పచెప్పడం. మంచి శిక్షణ ఏ విధంగా కలిగించగలుగుతాము అని అంటే, గతంలో కృష్ణా జిల్లాలో ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. దానికంటే గొప్పగా
అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి సంస్థ యొక్క సహాయంతో సపోర్ట్తో ఒక ఇన్స్టిట్యూట్ని నెలకొల్పాలన్నది మన ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం. అందులో మన రవాణా శాఖ మంత్రులు శ్రీ సిద్ధారామరావు గారు ఇది ఖచ్చితంగా 2015కే ఈ కళ ప్రతిఫలించాలని చెప్పి ఆదేశించారు. కొద్దిగా అటు ఇటు లేట్ అయినా కానీ 2016లో ఈ ఇన్స్టిట్యూట్కి మనం ఫౌండేషన్ స్టోన్ వేయగలుగుతున్నాము. చాలా ఆనందించదగిన విషయం. నాకు సంబంధించి రవాణా శాఖ కమిషనర్గా ఇటువంటి కార్యక్రమానికి జనరల్గా మంత్రులు వారి మిగతా సిబ్బంది మొత్తం వస్తుంటారు. మన మంత్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం, ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ స్టోన్ వేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. నాకు చాలా పర్సనల్గా ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. పగలే వెన్నెల అన్నట్టు ఎండ బాగా కాస్తోంది. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోనండి. మీరందరూ కూడా ఈ పుర ప్రముఖులు, ప్రకాశం జిల్లా వాసులు, పౌరులు, మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది మంచి సుక్షితులైన వాహన చోదరులుగా తయారు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. దేశవ్యాప్తంగా అనేక స్కూళ్ళని అంతర్జాతీయ స్థాయిలో నడుపుతున్న మారుతి ఇండియా సంస్థ వారు మన ఈ స్కూల్కి కొలాబరేషన్ పార్ట్నర్గా ఉన్నారు. దానికి రహదారి భద్రతా వింగ్కి హెడ్గా ఉన్న మహేష్ రాజౌరియా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Thank you. Minister Sahab, Transport Department and Minister Tribal Affairs और जो अन्य मिनिस्टर who are sitting on the dais, Transport Secretary and Transport Commissioner and other officers of Transport Department and people of Darsi. I am very happy to be here today and I want to assure Minister Sahab that Maruti will run this institute with full support and we will bring in the latest technology to train the people. We have latest cars, simulator machines and safety equipment in the car. I would like to tell you here that Maruti Suzuki is not only car manufacturer making millions of cars, but for last 15 years Maruti has been working in road safety and till date our 380 driving schools across India have trained 50 lakh people, 2.8 crore people and we will bring the latest thing and will like to support Andhra Pradesh Government Transport Department in spreading road safety amongst masses. And I would like the people of Darsi to support this institute and bring the tribal students or students who are poor to this training institute, who can be trained for free of charge and then they can be employed in transport sector as drivers. And we would like to support the shortage of drivers which is there in all the states of India and a driving profession is a very lucrative profession. A person earns almost 30,000 to 50,000 a month. So I would request that people should support this institute. With these words, I thank you very much for inviting me here and giving this kind of respect. Thank you very much. గుర్తొచ్చేది పోలీసు శాఖ అందులో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఆ శాఖకి జిల్లాలో సూపరింట్ ఆఫ్ పోలీసుగా ఉన్న శ్రీ శ్రీకాంత్ గారిని ఐపీఎస్ వారి నుంచి మాట్లాడమని కోరుతున్నాను.
ఈరోజు దర్శిలో డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ పరిశోధనా సంస్థ భూమి పూజకు ముఖ్య అతిథిగా చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ రావెల కిషోర్ గారికి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సిద్ధ రాఘవరావు గారికి, సెక్రటరీ R&D గౌరవనీయులు ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా తీసుకోవాలి, ఇంత మంచి డ్రైవింగ్ శిక్షణ ట్రాఫిక్ పరిశోధన సంస్థని దర్శిలో ఏర్పాటు చేయించడానికి వారి కృషి చాలా ఉంది. వారి కృషి లేకుండా ఉంటే ప్రభుత్వం తరపున వెనుకబడిన జిల్లాగా గుర్తించబడిన మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఒక శిక్షణా సంస్థ రావడం, దాని ద్వారా ఎంతోమంది సుశిక్షితులైన డ్రైవర్లు తయారు కావడం అనేది జరుగుండేది కాదు. గొప్ప విషయం. పోలీస్ శాఖ పరంగా చూస్తే ఒక సంవత్సరానికి ఈ జిల్లాలో సుమారు 5,000 పైచిలకు నేరాలు నమోదవుతుంటే దానిలో 1/5 వంతు, 1,000 కంటే 1,400 దాకా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానిలో మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం 450 నుండి 500 మరణాల దాకా జరుగుతున్నాయి. ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి చాలా వరకు చర్యలు చేపట్టడం జరిగింది. హైవే మీద చాలా చెకింగ్స్ కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. మన ఆర్టీ డిపార్ట్మెంట్తో కూడా, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి దాని ఫలితంగా నేషనల్ హైవే మీద ప్రమాదాలు తగ్గాయి, కానీ అదే సమయంలో ఇతర రహదారుల మీద ప్రమాదాల సంఖ్య పెరగడం జరుగుతుంది. వీటన్నిటిని పూర్తిగా పరిశీలిస్తే, ప్రతి యాక్సిడెంట్ని కూడా గమనిస్తే, రోడ్డు యొక్క క్వాలిటీ కంటే కూడా, రోడ్ ఇంజనీరింగ్లో ఉన్న క్వాలిటీ కంటే కూడా డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం కారణంగా కానీ, లేకపోతే అతివేగం, ప్రమాదకరమైన పద్ధతుల వలన అయితేనేమి కానీ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుందని తెలుస్తుంది. రోడ్డు స్ట్రైట్గానే ఉంటుంది, ఎటువంటి టర్నింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, చాలా చక్కగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎదురెదురుగా వచ్చుకొని నిన్నే మన కారంచేడులో ఒక కారు అండ్ మోటార్ సైకిల్ ఢీకొంటే మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తే ఇద్దరు కూడా అక్కడే సంఘటనలోనే చనిపోవడం జరిగింది. మరి వీటన్నిటికీ కారణం డ్రైవర్లు సరైన శిక్షణ లేకపోవడం. ఒకవేళ శిక్షణ ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో వారు దాన్ని ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయకపోవడం. శిక్షణతో పాటు అంత శిక్షణ ఉన్నప్పటికీ కూడా డ్రైవింగ్ చేసే టైంలో నిద్రపోకుండా ఏకాగ్రత ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. మరణించిన వారి కంటే కూడా గాయపడిన వాళ్ళు, తీవ్రంగా గాయపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ విధంగా గాయపడటం కానీ మరణించడం కానీ జరిగితే రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు, సంవత్సరానికి ఒక 80,000 కుటుంబాలు దేశం మొత్తం మీద కూడా రోడ్డు బారిన పడడానికి, ఈ కుటుంబాలన్నీ కూడా దిక్కులేని అయిపోతున్నాయి. సో వీటన్నింటినీ కూడా నివారించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ శిక్షణా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని భావిస్తున్నాను. డ్రైవర్లను తయారు చేసి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుందని చెప్పి ఆశిస్తూ మరొకసారి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు గారు, అలా ప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయ సోదరులకి, ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజానికానికి, పాత్రికేయ సోదరులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి అసైన్మెంట్ మన మంత్రివర్యులు జాయింట్ కలెక్టర్ గారు, మీరు దర్శి కాన్స్టిట్యున్సీలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ రాబోతా ఉంది, దానికి మీరు ఇమ్మీడియట్గా భూమి సర్వే చేసి దాని యొక్క ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించాలి అని నాకు ఆదేశించడం జరిగింది. ఒక మంచి అవకాశంగా మేము భావించి మా సిబ్బందితో, సర్వే వారి సిబ్బందితో కలిసి మరి సర్వే నెంబర్ 251లో 20 ఎకరాల భూమిని గౌరవనీయ మంత్రివర్యులు చాలా అసైన్మెంట్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అందులో చాలా అభివృద్ధి పరమైనటువంటి కార్యక్రమాల్లో కురిచేడుకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నందుకు మాకు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఒకే టైంలో, ఒకే టెన్యూర్లో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికానికి కానీ,
ఇక్కడ ఉండేటటువంటి సంస్థల్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ వచ్చే విధంగా మన జిల్లా యంత్రాంగం తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మాకు ఈ అవకాశాలు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉన్నతాధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో ఈనాటికి ఒక ప్రభుత్వ పరంగా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ స్థాపించడం చాలా ఆనందదాయకం. గతంలో 1988లో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ ట్రైనింగ్ ఉండాలి ప్రతి హెవీ వెహికల్ డ్రైవర్లకు అనేది ఆ చట్టంలో పొందుపరిచారు. తర్వాత ప్రభుత్వాలు ఈ భారం భరించలేక 2002లో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా ప్రభుత్వం తీసేసింది. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మట్టికి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ కొంతమంది అస్పష్టంగా కొన్ని అలా ఏదో జరుగుతూ ఉంది. కానీ మన మంత్రి గారు ఇప్పుడు పట్టుదల బట్టి మనకి అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. చాలా సంతోషం. మేము కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున 93లోనే డ్రైవింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి 2005లో ఒక మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాన్ని అప్గ్రేడ్ చేసి 1,13,000 మంది డ్రైవర్లకు వివిధ కేటగిరీల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 13,000 మంది హెవీ వెహికల్ డ్రైవర్ని తయారు చేసాం. మన ఇప్పుడు మంచి టీము, మనకి మంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉన్నారు. ఈ కమిషనర్ గారు వచ్చాక ఓవర్లోడ్ కంట్రోల్ అవన్నీ కూడా చేసినందువల్ల, అనేక కార్యక్రమాలు చేసినందువల్ల కూడా మన యాక్సిడెంట్లు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అయితే ఇంకా యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు అటు ప్రభుత్వ పరంగా, ఇటు స్వచ్ఛంద సంస్థల తరఫున అందరికీ బాధ్యత ఉంది. మరి ఈ ఓవర్లోడ్ కంట్రోల్ వలన మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త వాహనాల కొనుగోలు ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి అట్లాగే రోడ్ ట్యాక్స్ ద్వారా కూడా వస్తుంది. అది అట్లాగే కంటిన్యూ చేసి ఈ రోడ్డు భద్రతా అంశాల్లో ముందుకు తీసుకెళ్లాలని, ఈ రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో మా వంతుగా మా లారీ యజమానుల సంఘాల తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని. ఏదైనా ఇప్పుడు మన ఈ నూతన రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 2, ఇక్కడ 5 కానీ తయారైతే 3 ఉంటాయి. ఇంకొక 2 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒకటి వైజాగ్లోను, ఇంకోటి అనంతపురం, కర్నూలు ఏరియాలో ఇంకో 2 కానీ స్థాపించినట్లయితే మన భారతదేశంలోనే ఒక అగ్రగామి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఈ రవాణా వాహనాలతో డ్రైవర్లు అందరూ కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళని సుశిక్షితులుగా చేయొచ్చు. తద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి ఇంకొక 2 ఇన్స్టిట్యూట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పడానికి సహకరించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం మీ అందరికీ సెలవు. గౌరవనీయులు శ్రీ పాలపర్తి డేవిడ్ రాజు గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ పరిశోధన సంస్థ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ రావెల కిషోర్ బాబు గారికి, ఈరోజు మన జిల్లాకే పరిమితం కాకుండా దాదాపు దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి సమస్య లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాంటి ఉన్నతమైనటువంటి ఈ సమస్యని మన ప్రకాశం జిల్లాకి, ప్రత్యేకించి దర్శి నియోజకవర్గానికి ఈ సమస్యని, ఈ ప్రాజెక్టును వచ్చినటువంటి మన ప్రీతమ మంత్రివర్యులైనటువంటి సిద్ధారాఘవరావు గారిని మన అందరం కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దర్శి నియోజకవర్గానికి, జిల్లాలో వెనకబడ్డటువంటి ఇలాంటి నియోజకవర్గానికి ఈ సమస్య రావడం అనేది ఆ ఘనత మీ శాసనసభ్యులు
మన మంత్రివర్యులు అనేటువంటి సిద్ధా రాఘవరావు గారికి ఆ ఘనత దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దొనకొండ మండలంలో ఒక పారిశ్రామిక కారిడార్ కూడా రాబోతా ఉందంటే అది మన పెద్దలు పూజ్యులు సిద్ధా రాఘవరావు గారు మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నందువల్లనే అది మీ నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు కూడా రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి ప్రాజెక్టు మన జిల్లాకి వచ్చినందుకు మరొకసారి మన మంత్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి మంత్రి గారి యొక్క ఇద్దరు మంత్రులు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. సిద్ధా రాఘవరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారు, ఇద్దరు మంత్రులు కూడా సమన్వయంతో పనిచేసి వెనకబడ్డటువంటి ప్రాంతాలైనటువంటి పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు లాంటి అత్యంత వెనకబడ్డటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి ఇద్దరు గౌరవ మంత్రివర్యులు కూడా పూర్తి సహకారాన్ని అందించమని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడిన మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది దర్శి నియోజకవర్గంలో సాక్షాత్తు రోడ్లు భవన శాఖ మంత్రులు శ్రీ సిద్ధారావు గారి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అనేది జిల్లాకి మన ప్రభుత్వం ఏం చేస్తున్న దానికి చక్కని ఆచరణ మార్గం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా మన నియోజకవర్గంలో దొనకొండలో పారిశ్రామిక హబ్బు, ఎయిర్పోర్టు ఇవన్నీ వస్తున్నాయనడానికి పునాది కూడా ఇక్కడి నుంచే జరుగుతున్న విషయాన్ని కూడా ఈ మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి డ్రైవింగ్ శిక్షణ మరియు పరిశోధన సంస్థని మన జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి మన మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక డాక్టర్గా కూడా నేను చెప్తున్నాను. నిన్న మన ఎస్పీ గారు చెప్పినట్టు అత్యధిక మరణాలు ఈరోజు జరుగుతున్న వాటిలో యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో కూడా డ్రైవర్లకి రూల్స్ తెలియక ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇంకా మనకి నిద్రలేమి కావచ్చు. ఈ కారణాల వల్ల రూల్స్ తెలియడం కూడా పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో ఆల్రెడీ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క స్కిల్స్ మెరుగుపరుచుకునే విధంగా కూడాను అవకాశం కల్పించినందుకు మన ఈ మాన్యువల్ రూపొందించినటువంటి వాళ్ళ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు కూడాను మంచి, ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్లు విదేశాలైనటువంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ని చూచా తప్పకుండా అమలు పరిచే విధంగా శిక్షణ ఇచ్చినందుకే తప్పనిసరిగా ప్రమాదాలని, దాంతోపాటు ఆ వాహనంలో ఉన్నటువంటి కొన్ని వేల ప్రాణాలు కూడా కాపాడడానికి అవకాశం కలుగుతుందనేది, దానికోసం నివారణ కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆచరణ చేయడం కూడా చాలా అభినందనీయమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు 3 months ఒక డ్రైవర్ని పెట్టుకొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎక్కువ మంది కూడా అటువంటిది చాలా తక్కువ మంది డ్రైవర్లు పెట్టుకొని నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. డ్రైవింగ్ స్కూల్లో కొద్ది కాలం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనకి అందుబాటులో ఈ స్కూల్ ఉన్నందు వల్ల ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు మన జిల్లా ప్రజలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ మంది ఉపయోగించుకోవడానికి మన జిల్లా అభివృద్ధిలో ఒక చిరస్థాయిగా ఉండేటువంటి అంశంగా ఇది డ్రైవింగ్ స్కూల్ ఉంటుందని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మన మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కృషి చేస్తున్న శ్రీ ప్రసాదరావు గారు ఈ స్కూల్ గురించి కాస్త వివరిస్తారు. ఈ ఐడిటిఆర్ పేరుతో ఈ డ్రైవింగ్ శిక్షణ ట్రాఫిక్ పరిశోధన సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలు ఈ ల్యాండ్ని అలాట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 ఎకరాల ల్యాండ్లో కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రాజెక్టు 18 కోట్ల 51 లక్షలు అవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం 16 కోట్ల 34 లక్షలు సింహభాగం కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఇస్తుంది. ఇందులో ఈ సంస్థని నడపడానికి మనము మారుతి కార్ల కంపెనీ ఉంది. ఆ మారుతి సుజుకి వారితో పార్ట్నర్ చేస్తున్నాము. వారు దాదాపు 1,69 లక్షలు వాహనాలు, ఈ సిమ్యులేటర్స్ ఇవి వాళ్ళు ఇస్తారు. ఈ మొత్తము 18 కోట్ల 51 లక్షల
మేరకి ఇక్కడ మొత్తం ఈ ప్రాజెక్టు నడుస్తుంది. ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల కాలంలో మార్చి 18 నాటికి కంప్లీట్ కావాలి. గౌరవ మంత్రి వర్యులు కాలం 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం 1.5 ఇయర్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని ఇక్కడ ఈ ప్రాజెక్టుని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ రహదారు భవనాల శాఖ వాళ్ళకి దీన్ని ఇవ్వటం జరిగింది. రహదారులు భవనాల శాఖ వాళ్ళు ఈ బిల్డింగ్ కడుతుంటే దీనికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని పూనాలో ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ దీనికి ఈ మొత్తం టెక్నికల్గా సాంకేతికపరమైనటువంటి సలహాదారుగా ఆ సంస్థ దీనికి ఉంటుంది. ఇక్కడ మనం ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ట్రైనింగ్ కోసము, అలాగే 3.5 కిలోమీటర్లు మొత్తం మెలికలుగా ఇక్కడ 3.5 కిలోమీటర్ల రోడ్డు ట్రైనింగ్ చేయడానికి ఉంటుంది. అందులో రకరకాల మెలికలు, ఘాట్ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, కిందకు పోతే ఎట్లా ఉంటుంది, ఎస్ టర్న్ ఎట్లా తీసుకోవాలి, పార్కింగ్ 2-3 టర్నుల్లో ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి రోజు నేర్పుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం కొత్త డ్రైవర్లకి సంవత్సరానికి మొత్తం టోటల్గా ఇది సంవత్సరానికి 20,000 మందిని ట్రైన్ చేయడానికి ఏర్పాటు చేయబడుతున్నది. ఇందులో 1,000 మంది కొత్త ట్రక్కు, బస్సు, టాక్సీ డ్రైవర్ని ప్రతి సంవత్సరము తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే 14,500 మంది ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ లారీలు, బస్సులు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకి పునశ్చరణ తరగతులు అంటాం. వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ రెన్యూ చేసుకునేటప్పుడు వాళ్ళకి పునశ్చరణ తరగతులు నిర్వహించి ఈ డ్రైవింగ్ టెక్నాలజీలో వస్తున్న మార్పుల్ని వాళ్ళకి చేయటం జరుగుతుంది. అలాగే 4,000 మందికి హెజార్డెడ్ గూడ్స్, ప్రమాదకరమైనటువంటి సరుకులు నడిపే లారీలు ఉంటాయి, అంటే ఆయిల్ ట్యాంకర్లు ఇట్లాంటివి, వాటిని నడపడానికి ప్రత్యేకమైన శ్రద్ధ డ్రైవర్లు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ ట్రైనింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా సంవత్సరానికి 4,000 మంది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్, అందులో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంవత్సరానికి 500 మందికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇక్కడ ఈ రోడ్ సేఫ్టీ మీద, రహదారి భద్రత మీద, డ్రైవర్లు వాళ్ళ యొక్క బిహేవియర్, ప్రవర్తన వీటన్నిటి మీద కూడా ఇక్కడ ఒక విధంగా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం మొత్తం కూడా ఈ వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎలాగా రీసెర్చ్ జరగాలని కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది మొత్తము ఈ ప్రాజెక్ట్ యొక్క నమూనా. ఇది తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నిర్వహించడానికి మారుతి సుజుకి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక MOU పెట్టుకొని ఒక లాభాపేక్ష లేనటువంటి ఒక సొసైటీ ద్వారా ఇది మొత్తము రెగ్యులర్ గా నడుపుతారు. అంటే నామినల్ ఫీజు, లాభము నష్టము లేకుండా ఫీజులతో ఈ సంస్థను నడిపే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం సైట్ లో కూడా పెట్టున్నాము. ఎవరైనా థ్యాంక్ యూ. గౌరవనీయులు జిల్లా మంత్రి గారు, మా మంత్రి గారు శ్రీ సిద్ధారాఘవరావు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ కిషోర్ బాబు గారు, శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు, స్వామి గారు, అధికారులు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆహ్వానితులు, పత్రికాధిపతులు అందరూ కూడా నమస్కారం. ప్రకాశం జిల్లాకి రావడం చాలా, ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 91 నుండి 93 వరకు నేను ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశాను. అప్పుడు డేవిడ్ రాజు ఎంపీగా ఉండేవారు. తర్వాత డేవిడ్ రాజు గారి యొక్క అన్న నేను ఒకే కాలేజీలో చదువుకున్నాను. సో అందువల్ల డేవిడ్ రాజు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. అలానే కిషోర్ బాబు కూడా మేము ఇద్దరం కలిసి పనిచేసాం. ఇటువంటి తెలిసిన మనుషుల మధ్య ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రానికి రావడమే చాలా ప్రతిష్టాత్మకం. అందులోనూ ప్రకాశం జిల్లాలోనూ ఉన్నటువంటి దర్శి ఏరియాకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటిప్పుడే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఏరియా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్ పేపర్లు కానీ టీవీలు గురించి చూస్తుంటే ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం జరగడం, చాలా విలువైన జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంటే ఒక్కొక్క ప్రమాదంలో 10 మంది 15 మంది కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా. దీనికి ముఖ్య కారణం దాదాపు 90% డ్రైవర్ల నిర్లక్ష్యం కానీ, డ్రైవర్లు స్పీడ్గా వెళ్ళడం, డ్రైవర్లు తాగి చేయడం,
డ్రైవ్ చేయడం, లేకపోతే నిద్ర లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం వల్ల అది కూడా ఉంటుంది. డ్రైవర్ యొక్క వృత్తి ఎంత ప్రాధాన్యత అంటే ఆయన జీవితాన్ని కాకుండా ఆయనతో పాటు చాలామంది జీవితాలను కూడా తీసుకెళ్తూ ఉంటారు ప్రతినిత్యం. అటువంటి డ్రైవర్స్కి ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ మన దేశంలో కూడా సరైన శిక్షణ లేకుండానే నేర్చుకోవడం అవుతుంది. మన సిస్టంలో ఏదో ఒక విధంగా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించుకుంటున్నారు. లైసెన్స్ లేకుండా కూడా చాలామంది ఈ మధ్య ఒక సర్వేలో తేలింది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 30% మంది నడుపుతున్నారట వెహికల్స్. అలానే ఇంకా 30% మంది డ్రైవింగ్ నైపుణ్యత లేకుండా లైసెన్స్ తీసుకొని నడుపుతున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకున్న 100 మంది డ్రైవర్స్లో 60 మంది డ్రైవర్స్ నైపుణ్యం లేని డ్రైవర్స్ చేతుల్లో మనం రోజు ప్రయాణిస్తున్నాం. ఇది ఎంత ప్రమాదకరం అంటే మనకి జరిగినప్పుడే తెలుస్తుంది ఎంత ప్రమాదకరం. అటువంటి ప్రమాదాలు నివారించడానికి ఇక్కడ ఈ శిక్షణ కేంద్రాన్ని పెట్టి అందరూ కూడా ఆ డ్రైవర్స్ అందరూ కూడా అన్ని వైపుల్లో నైపుణ్యం సంపాదించుకోవాలని ఇది పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు రోడ్డు భద్రత మీద, రోడ్డు ప్రమాదాల మీద చాలా సీరియస్గా ఒక సుప్రీంకోర్టు కమిటీ కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన కమిటీ ఒకటి పనిచేస్తుంది. ఆ కమిటీ ప్రతి 3 నెలలకి ఏ స్టేట్లో ఎలా జరుగుతున్నాయి, ప్రమాదాల రేటు తగ్గిపోయిందా పెరిగిందా, ఎందుకు జరుగుతున్నాయి, రోడ్లు బాగోకనా, వెహికల్స్ బాగోకనా, డ్రైవర్స్ ప్రాబ్లం అని చెప్పేసి ముఖ్యంగా ఈ 3 యాంగిల్స్లో ప్రతి క్వార్టర్కి ఒకసారి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు విశ్లేషణ చేసి రాష్ట్రాలకు రాయడం, ఆ చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీరు కాబట్టి మీరు మీ మనుషులు, మీ చుట్టాలు, మీ పిల్లలు కూడా డ్రైవ్ చేస్తుంటారు, లేకపోతే మీరు వేరే వెహికల్ కూర్చుంటారు. మీరు వెహికల్ ఏదైనా ఎక్కే ముందు ముఖ్యంగా ఈ డ్రైవర్ సేఫ్గా ఉంటాడా లేదని చెప్పేది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఎక్కువసేపు ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది వెళ్ళడం, కంటిన్యూస్గా 8 గంటలు 10 గంటలు అలా డ్రైవ్ చేయించడం వల్ల వాళ్ళు కూడా అలసిపోతుంటారు, కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత తగ్గిపోతుంది. ఇటువంటి లేకుండా మీరు కూడా జాగ్రత్త ఉన్నప్పుడే అందరం కూడా సేఫ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ మెలకువలన్నీ కూడా ఇక్కడ తయారయ్యే శిక్షణ కేంద్రం ఇస్తుంది. దీనివల్ల ఈ ప్రాంతానికి, డ్రైవర్స్కి, అందరికి కూడా సమాజానికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావడానికి మరి నేను చెప్పిన కారణం మాత్రం మా మినిస్టర్ గారేను. ఆయన మొదటి నుండి కూడా దర్శిలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ప్రామిస్ తీసుకొని ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఇది సాధించారు. ఈ క్రెడిట్ మొత్తం కూడా పూర్తిగా మా మంత్రి గారు సిద్ధరాఘవరావు గారు చెప్తుందని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఐడిపిఆర్ సంస్థ నెలకొల్పాలని అప్పుడు నల్గొండ జిల్లా ఎన్నిక చేయడం జరిగింది. స్థలం అన్నీ తీసుకున్నాం. ఒక అశోక్ లేలాండ్ వారితో కూడా సంప్రదించాం. ఈలోగా ఆ స్థలం లిటిగేషన్లో పడింది. ఇంకో స్థలం తీసుకున్నాం, అది కూడా లిటిగేషన్లో పడింది. ఈ లోపల రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ ఎక్కడ పెట్టాలని 6 నెలల క్రిందట ఆలోచన మొదలైతే రవాణా శాఖ మంత్రులు శ్రీ రాఘవరావు గారు ఇమ్మీడియట్గా దీన్ని వెనుకబడిన ప్రాంతం అయిన దర్శిలో ప్రారంభించాలి, అక్కడ వేలాది మంది విద్యార్థులకి ఈ సదుపాయం కల్పించాలి, ఇటు ప్రకాశం జిల్లాయే కాదు గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా నుంచి కూడా విద్యార్థులను ఇక్కడ పెద్ద ఎత్తున మనం సంవత్సరానికి 10,000 నుంచి 15,000 మంది వరకు నూతనంగా శిక్షణ ఇస్తూ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా అవసరం ఉన్న ఉద్దేశంతో వారు 6-7 నెలల క్రిందట ఈ ఆలోచన మా అందరికీ ఆదేశాల రూపంలో ఇచ్చారు. తెలంగాణలో అది సిద్దిపేటలో పెట్టాలని సంవత్సరంన్నర క్రితమే స్థలం తీసుకున్నారు, కానీ అక్కడ ఇంతవరకు అది కాగితాల మీదే ఉంది. అలాంటిది ఇక్కడ రెవెన్యూ విభాగం వారి పూర్తి సహకారంతో 6 నెలల్లో స్థలం రావడం, ఇటు మారుతి సంస్థ వారు ముందుకు రావడం, ఇంత తొందరగా అసలు ఈ కార్యక్రమం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. శరవేగంతో, ఎక్స్ప్రెస్ వేగంతో ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరుగుతుందంటే దానికి ఇటు మా రవాణా శాఖ మంత్రులు శ్రీ సిద్ధరాఘవ గారు ప్రధాన కారణం అయితే, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కిషోర్ బాబు గారు మాకు ఇవ్వాల్సిన సహకారాలు ఇస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మా మంత్రివర్యులు వారి శ్రీమతి గారిని, లక్ష్మీ పద్మావతి గారిని తీసుకురావడం ఈ కార్యక్రమానికి ఒక శోభ కలిగిందని,
మనందరికీ ఈ కార్యక్రమంలో వారికి ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాం. వారిని రవాణా శాఖ మార్చి వారిని వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దర్శి వెంకటాచలంపల్లి గ్రామంలో ఒక పట్టుదలతో ఒక పద్ధతితో ఈ ఎగబడిన దర్శి వాడడం పశ్చిమ ప్రాంతం ఉంటేనే ఈ ఏరియా అంతా కూడా బాగా అభివృద్ధి లేక ఈ సమయంలో కాంగ్రెస్ కలిస్తే ఎక్కడ కూడా రాలేవు. అన్ని విధాలు కూడా మేము ఆదుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు. తప్పకుండా మీకు అన్ని విధాలుగా చేస్తారని నేను చెప్తాం. మీ అందరూ కూడా ఆశీర్వాదాలు నన్ను గెలిచిన ముఖ్యమంత్రి గారు నాకు మంచి పట్టాల్సి అభివృద్ధి చేయాలని ఆయన ఎప్పుడు కూడా తప్పకుండా వెనకాడే సమస్య లేదు, చేయరాదని చెప్పి భరోసా ఇచ్చి ముందుకు పంపించిన నారా చంద్రబాబు నాయుడు గారు అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా సంవత్సరమే 17,000 కోట్ల రూపాయలు లోటు పెట్టుంది. పరిశ్రమలు లేవు, ఇవి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నాయకత్వం మనందరం పనిచేస్తున్నాం. రోజు 18 గంటల మంది రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా వాటిని మనం అందరూ కూడా ఇబ్బంది పంపించాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నేను పట్టుబడాలని మీరు అక్కడ మీకు ఒక 40,000 కనండి. నాకు ఈ ఏరియాకి ఇండస్ట్రియల్ జూనియర్ అడిగితే వారు ఇమీడియట్ గా అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు దొనకొండ మండలంలో చైనా కంపెనీతో కూడా జరగబోతుంది. 10,000 ఎకరాలు తీసుకుంటున్నారు. వారు 23,000 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధమయ్యారంటే సుమారు ఒక 70,000-75,000 మందికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అది మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో మనం ఇటు దొనకొండ అతనే రామాయ పట్టుకొస్తారని ముఖ్యమంత్రి గారు అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రధానమైన అన్ని విధాలుగా కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది, జిల్లా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా కూడా ఒంగోలుకి మన ఐఐటి కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా ఈ మొత్తం కూడా మొత్తమే దానికి సంబంధించి అన్ని కూడా మనం కాలేజీ ఓపెన్ చేసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఇది కాకుండా కూడా మైన్స్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే నెలలో ఒంగోలులో అది కూడా దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా సుమారు 1,200 కోట్ల రూపాయలు మైన్స్ ఇన్స్టిట్యూషన్. అది మైన్స్ సంబంధించి దీనికి బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అది కూడా ఆలోచించి అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కనీస నింపుతుంది. అదే కాకుండా రాష్ట్రంలో మన జిల్లాలో రోడ్లు ఒకప్పుడు బాగలేవు. ఈ 10 సభలు ఎక్కడ కూడా పెట్టబట్టిన దాఖలేవు. అధికారం వచ్చిన 20 రోజులలో వీళ్ళు మన మండటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ అక్కడ జాగ్రత్త కానీ అన్ని విధాలుగా కూడా సుమారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రోడ్లు కూడా డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. అదే పెట్టుకుంటే మళ్ళీ 700 కోట్ల రూపాయలతో ఆడడానికి రోడ్లు కూడా పోతున్నాయి. నాలుగు 20 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు చేయలేని పని 22 నెలల్లో 1,000 కోట్ల రూపాయలు ఇలా తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం మన ముఖ్యమంత్రి గారు వెనకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీరు కూడా ఆలోచించి మేము కూడా వారికి సంక్షేమ కార్యక్రమాలని అందరూ కూడా మేము అనుసరిస్తున్నాం. ఈ రోజు చూసాం. ఈ రోజు నూతన సెక్రటేరియట్ క్యాపిటల్ మార్నింగ్ తెల్లవారు 4 గంటలకి నేను నాతో పాటు మంత్రి కిషోర్ గారు కూడా అటెండ్ అవటం జరిగింది. ఒక రాజ్యంలో ఇక్కడ ఒక రూమ్ తగ్గేసి ఈ రోజు ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగిందంటే ఒక బాధ్యతతో కమిట్మెంట్ తో చేయగలం తప్ప అది ఎవరు కూడా అదని మీ పాపకంగా తెలియపరుస్తున్నాను. ఈ అభివృద్ధి కాదు. మనం పెన్షన్ ఇచ్చాం, 200,000 రూపాయలు ఇచ్చాం, 500 రూపాయలు పెన్షన్ 200 రూపాయలు ఇచ్చాం. రైతు రుణమాఫీ చేస్తాం 24,000 కోట్ల రూపాయలు. డాక్రా రుణమాఫీ 12,000 కోట్ల రూపాయలు. టోటల్ కలిసి నేర్లే దగ్గర 40,000 మన ఒక మంచి కార్యక్రమాలు ఇచ్చాం. డబ్బు లేదు, సమస్యలు చాలా ఈ కీలకమైన సమస్యలు హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని ఎటువంటి పరీక్షలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వాటిని క్లియర్ చేయగలిగాం. ఈ రోజు ఒక మంచి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ప్రోగ్రామ్స్ కానీ అలానే మన
మనకు సంబంధించి సిమెంట్ రోడ్లు ఈ రోజు గ్రాలో సిమెంట్ పనులు బాగా ఉధృతంగా జరుగుతున్నాయి. సుమారు ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్ల టార్గెట్ ఇవ్వడం జరిగింది. 2,000 కిలోమీటర్లు ఎటువంటి బస్సులు కూడా పూర్తి చేసే పరిస్థితి మనం అధికారులకు ఆదేశించి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చాం. గణనీయంగా ఇది 10 కోట్ల రూపాయలే వారు బాగా మన మందికి తీసుకురావడం జరిగింది. అదే డిపార్ట్మెంట్ సంబంధించి పదే యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలి. యాక్సిడెంట్ అంటే అవగాహన సదస్సు పెట్టాలి. విద్యార్థులు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ అట్లానే స్కూల్స్లో కానీ ఇవన్నీ కూడా ఒక అవగాహన సదస్సులు తర్వాత ర్యాలీస్ కండక్ట్ చేసి యాక్సిడెంట్ జరగకుండా సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశంతో రోడ్డు భద్రతా వారోత్సవాలు కూడా రోడ్ సేఫ్టీ మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అట్లానే ప్రతి నెల ఒక 10 రోజులు పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ట్రంక్ డ్రైవ్ కానీ స్పీడ్ డ్రైవ్ కానీ వీటి మీద కూడా ఒక బాధ్యతగా తీసుకుని సుమారు మన లాస్ట్ మంత్లో దగ్గర అయితే సుమారు 16,000 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఏది చేయాలన్నా కూడా కుటుంబాలను కాపాడాలి, తాగి డ్రైవ్ చేయకూడదు, స్పీడ్ పోకూడదు అనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయం. అందుకనే ముఖ్యమంత్రి గారు మన మీటింగ్లో కూడా ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. స్పీడ్ గవర్నర్స్ అట్లనే GPS సిస్టమ్ అవి కూడా ప్రతి వెహికల్కి ఉండాలని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అవి దాన్ని ఇన్స్టాల్ చేసామో ఆ వెహికల్ ఎక్కడ ఉన్నదో మనకు తెలుస్తూ ఉంటుంది. స్పీడ్ గవర్నర్స్ దాన్ని ఫిట్ చేస్తే ఆ స్పీడ్ మించి పోయే అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని కూడా మనం కంట్రోల్ చేస్తే తప్పకుండా మనం యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయొచ్చనే ఉద్దేశంతో వాటిని కూడా అమలు జరపాలని ఒక నిర్ణయం త్వరలో తీసుకుని ముందుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. కొన్ని కుటుంబాలు అయితే ఒక ప్రయాణం చేస్తూ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయే పరిస్థితి, ఆ కుటుంబాలు రోడ్డు మీద పోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎన్నిటికి కూడా సంబంధించిన అవగాహన సదస్సులు కూడా రాష్ట్రంలో అన్ని ఏరియాలో కూడా ఎప్పటికప్పుడు దీని మీద అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద అందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చిన ప్రజానీకం మీ అందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా మీరు తాగి డ్రైవింగ్ చేయకూడదు, స్పీడ్ పోకూడదు. దానికి ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్ళాలని కూడా మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ITDR మనం దర్శకి తీసుకురావడానికి నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఇవన్నీ కూడా సుమారు 100 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు నిర్మాణం జరిగినాయి దర్శి నియోజకవర్గంలో. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లన్నీ పూర్తిగా రావాలని ఒక పద్ధతి ప్రకారం ఫేజ్ వారీగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పటికి గ్రామాల్లో ప్రతి రోడ్డు మట్టి రోడ్లు ఉండే సమస్య ఉండదు. అన్ని కూడా పూర్తి చేసి చూపిస్తాం. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక పద్ధతి ఒక ఐడియల్గా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ పక్క రాష్ట్రాలు చేసే ప్రయత్నం వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన బట్టే దీనికి ఉదాహరణ కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఈ ITDRకి మనం సహకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ గారికి అట్లనే మనకు మారుతి సుజుకి సంబంధించి దీంట్లో మన కొలాబరేషన్లో మనకు భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్గా వారు ముందుకు వచ్చి సర్వీస్ చేయడానికి వచ్చిన మారుతి సుజుకి వారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియపరుస్తూ ఇంకా కూడా భవిష్యత్తులో మన ఏరియాకి మంచి ప్రాజెక్టులు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడే ఒక రెసిడెన్షియల్ కుర్చేడికి మన కిషోర్ బాబు గారు ఒక 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అతను అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజీ కుర్చేడు కూడా శాంక్షన్ అయింది. అతను ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఇక్కడ కూడా మన దర్శి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. అతను మీకు చంద్రవరం బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు బట్టి ఆ ఏరియాలో రాకపోకలు ఆగిపోవటం, కొంతమంది పిల్లలు చనిపోవటం ఇన్ని జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జిని కూడా సుమారు ఒక 8 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేశాం. అది కూడా ఆ టెండర్స్కి 2-3 సార్లు టెండర్ పిలిస్తే టెండర్స్కి ఎవరు కూడా రావట్లేదు. అందువల్ల దానికి ఏ విధంగా చేయాలో దాన్ని ప్రైస్ ఇంక్రీజ్ చేసి అది కూడా దాన్ని పద్ధతి ప్రకారం
తీసుకెళ్లాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కానీ గ్రామీణ రోడ్లు కానీ మండలాలకు సంబంధించిన రోడ్లు కానీ అట్లానే డెవలప్ అభివృద్ధిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసే పరిస్థితి ఉండదు. అది మీ అందరూ కూడా గమనించాలి. అట్లానే అమరావతి ప్రజా రాజధాని దానికి కూడా నిర్మాణంలో మీ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, మాట్లాడే విధానం తెలియదు, ఏ విధంగా మాట్లాడతారో వారికే తెలియని పరిస్థితి ఉన్నటువంటి పార్టీలకి మనం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మీ అందరిని కూడా నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అట్లానే ప్రజా రాజధాని అమరావతి వీటన్నిటి కూడా మీరు సహకరించాలి. మీరందరూ ఎప్పుడైతే సహకరిస్తారో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యమంత్రి గారికి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మండుటెండగా ఉన్నప్పటికీ మీ అందరూ కూడా దీనికి వచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇటు మీ అందరికీ అట్లానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంస్థ మా కమిషనర్ గారు కానీ శ్యాంబాబు గారు కానీ అట్లానే వివిధ జిల్లాల నుంచి టీటీసీలు కూడా ఇక్కడ రావటం జరిగింది, ఆర్టీఓలు కూడా కొంతమంది రావటం జరిగింది. అట్లానే జిల్లా ఆర్టీఓ గారు, ఇన్స్పెక్టర్ ఎంఈఐస్ కానీ ఏఎంఐస్ కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ అందరూ కూడా గత 4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన జేటీసీ ప్రసాదరావు గారు ఇక్కడికి 3 డేస్ నుంచి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లు కూడా వారు చూసుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు మనస్ఫూర్తిగా ఇటు డిపార్ట్మెంట్ కానీ ఇటు ప్రజానీకాన్ని కానీ అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న డ్రైవింగ్ శిక్షణ శిబిరం నితిన్ గడ్కరీ గారి బొమ్మ ఎందుకు వెళ్ళేదో సమాధానం చెప్పగానే మంత్రి గారిని కోరుతున్నాం. నేను మాట్లాడతాను, అది ఆ విషయం కనుక్కొని నేను చెప్తాను. సార్ మీరు పెద్దలు చెప్పాలి. నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి వర్యులు ఈ పథకానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ డబ్బులు. మరి దయచేసి ప్రోటోకాల్లో అది ఇవ్వటం జరగలేదు. ఒకవేళ మళ్ళీ కూడా నేను ఒకసారి ఎంక్వైరీ చేసి తెలియపరుస్తూ నేను చెప్పడం జరిగింది. రేపు బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా నితిన్ గడ్కరీ గారిని ఇన్వైట్ చేసి వారిని ఆహ్వానించి బిల్డింగ్ కూడా వాతావరణం చేయించడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. నాయకులు, రాష్ట్ర రోడ్డు మరియు రవాణా శాఖ మార్చులు సిద్ధ రాఘవరావు గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్యాంబాబు గారు, రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు, కొండపి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకు దర్శి నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు అంటే, ఒక మంచి నాయకుడిని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమే కాకుండా మంచి పోర్ట్ఫోలియోకి మంత్రిగా వారు మీకు సేవ చేయడానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ప్రోత్సాహం, మీ దీవెనలు, అందువల్ల మీరు అదృష్టవంతులు. చూడండి, అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. దర్శి నియోజకవర్గానికి నిధుల వరద పారుతా ఉంది. నిధుల వరద, ఎక్కడ చూసినా ప్రాజెక్టులే, ఎటు చూసినా ప్రాజెక్టులే, ఎటు చూసినా గ్రాంట్లే. అసలు దర్శి నియోజకవర్గం మొత్తం కూడా రోడ్లతోటి నిండిపోతా ఉంది. ఎటుపోయినా కానీ మీ కాలుకి మట్టి అందకుండా, మట్టి తగలకుండా మంత్రి గారు రోడ్లు వేస్తా ఉన్నారు. అయితే రోడ్డుకి మీ ఇంటికి చిన్న రోడ్లు మీరు వేసుకోవాల్సింది, అది మా మంత్రి గారు. మీ ఇంటి వరకు మాత్రం రోడ్లు వస్తాయి, ఇంటి దగ్గర నుంచి చిన్న ప్యాచ్ మాత్రం మీరు వేసుకోవాలి. అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చిన మీ కాలుకి మట్టి తగలకూడదు అనేది మన మంత్రి గారి యొక్క
అంటే మీ పట్ల ఉన్నటువంటి మంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించినటువంటి నా ప్రజలకు నేను సేవ చేయాలనేటువంటి తపన. నన్ను వెంటాడి మా మినిస్ట్రీ నుంచి 21 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తీసుకున్నారు మీకోసం. మీ పిల్లల్ని చదివించడానికి, ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి, కంప్యూటర్ విద్య చదివించడానికి, మీ పిల్లలకి మంచి విద్య ఇవ్వడానికి నన్ను వెంటాడి 21 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నారు. ఇవాళ మీరు చూశారు మొన్న రిజల్ట్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ రిజల్ట్ చూశారు. మొట్టమొదటి 100లో 42 మంది మన ఏపీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ సమర్థత అంతా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే. అయినా 100 మందిలో 42 మంది ఉన్నారు. మొదటి 3వ ర్యాంకు మన రెసిడెన్షియల్ స్కూల్ పిల్లవాడికి వచ్చింది, చిన్నటేపూర్ అబ్బాయి లక్ష్మణ్ అనేటువంటి అబ్బాయికి. చక్కగా మన మిత్రులు స్వామి గారి కాన్స్టిట్యున్సీలో మొన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు సింగరాయకొండలో 13 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ కి ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు. దానికంటే పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది మీ దగ్గర, 21 కోట్ల రూపాయలు. సుమారు 1000 మంది పిల్లలు అక్కడ చదువుకోవచ్చు అన్నమాట. మన దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా చక్కగా కార్పొరేట్ స్థాయి కంటే మించినటువంటి బిల్డింగ్స్ వస్తాయి. 21 కోట్ల రూపాయలు అంటే ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది బిల్డింగ్. చక్కగా చదువుకోవచ్చు. అక్కడే ప్రిన్సిపాల్ ఉంటారు, అక్కడే టీచర్స్ ఉంటారు, అక్కడే పీఈటీలు ఉంటారు, అక్కడే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. పిల్లలు ఒకసారి లోపలికి వస్తే బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అంత చక్కగా, చాలా చక్కగా ఉంటారు. పిల్లల్ని చక్కగా చదివిస్తాం, కన్నబిడ్డలాగా చూసుకుంటాం. ఆ విధంగా మంత్రివర్యులు దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. అసలు దొనకొండ అయితే ఈ దొనకొండ స్వభావమే మారిపోతుంది. రాజధాని తర్వాత ఇంకా ఎక్కడ అభివృద్ధి ఉందంటే దొనకొండలోనే అభివృద్ధి అంతా చేస్తాం. దొనకొండకి ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, విమానాలు వస్తాయి. మొన్న కూడా చైనా వాళ్ళు ఒక విమానం తెచ్చుకుని వచ్చి అక్కడంతా పరిశీలించి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ప్రతి మీటింగ్ లో చూస్తుంటా నేను, కేబినెట్ మీటింగ్ లో మంత్రి గారిని, సార్ దొనకొండలో చాలా ల్యాండ్ ఉంది, మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ప్రాజెక్టులు ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో పోట్లాడుతుంటాడు. అంటే ఈ జిల్లాని అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పదే తపన పడే నాయకుడు మీకు మనందరికీ దొరకటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ, వారు ఏ పని చేపట్టినా కానీ దాన్ని విజయవంతం చేయడానికి ముందు దేవుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం. దేవుడు ఆశీర్వాదాలు లేకుండా దేవాలయంలోకి వెళ్లకుండా, పూజలు చేయకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టడు. ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా ఆ పూజ సమయాన్ని మాత్రం, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇస్తారు. నాకు కూడా చెప్తుంటారు, నువ్వు కూడా నీకు కూడా ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి మొన్న వారి గుడికి కూడా వెళ్ళాం. అక్కడ చీమకుర్తిలో గుడికి, అక్కడికి వెళ్తే అన్ని దోషాలు పోతాయి, ఇక జయమే. మనం ఏది తలపెట్టినా జయమే. ఏ మంచి పని తీసుకున్నా కానీ. నాకు ఒక శుభవార్త ఏంటంటే, రాజకీయాల్లో మీకు తెలుసు, శత్రువులు రాజకీయాల్లో ఎదురుకొచ్చే దమ్ము లేక మన పిల్లల్ని వాడుకుంటా ఉంటారు. మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంతో నేను చీల్చి చెండాడుతుంటా. వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ నాయకుడిని అసెంబ్లీలో నిద్రపోనీయకుండా చీల్చి చెండాడుతూ ఉంటాం. అందుకోసం వాళ్ళు నా మీద పగబట్టి నన్ను ఏం చేయలేక, ఎక్కడ దొరకలేదు, నా దగ్గర ఏదైనా బలహీనత ఉందేమో అని మా పిల్లల్ని అనవసరమైనటువంటి కేసులో ఇరిగిస్తే ఇవాళ హైకోర్టు ఆ కేసు చెల్లదు, ఇది రాజకీయ దురుద్దేశం చేసిందని కొట్టివేసింది. ఇందాక అంటున్నాడు మా మంత్రి గారు, యజ్ఞం దగ్గరికి వెళ్ళినప్పుడు, చూసావా నువ్వు యజ్ఞంకి వచ్చావు, హైకోర్టులో కేసు కొట్టేశారని చెప్పేసి. నిజంగా అంటే ఒక దేవుడి మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తా ఉంది ఇంతవరకు కూడా. ఒక మంచి, మనం ఎప్పుడైతే సమాజానికి మంచి చేస్తామో, నేను మొన్న ఒక సలహా, చిన్న ఉచిత సలహా పడేశాను. దేవాలయాలు చాలా కడుతున్నావు, ఒక స్కూల్ కట్టు పేదవాళ్ళకంటే. తప్పకుండా కడతాను, మంచి పేదవాళ్ళందరినీ చదివించడానికి ఒక స్కూల్ నేను కడతానని చెప్పన్నారు. అంటే పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, ఆదరణ, అదే చివరికి మనకు ఆశ. ఇంకో మాట అన్నారు, ఎంత మీ ఆస్తిలో 5 నుంచి 10% మీరు ఇట్లా దేవాలయాలకి ప్రజలకు ఖర్చు పెడతారంటే, లేదు 30 నుంచి 40% ఖర్చు పెడతాను అంటూ ఒక పెద్ద మాట అన్నారు. పోయేటప్పుడు ఏం కట్టుకెళ్తాం కిషోర్, మనం ఉన్నదంతా ప్రజలకు ఖర్చు పెడితే అదే కదా మనకు చివరికి మిగిలేదని ఒక పెద్ద మాట అన్నారు. అలాంటి నాయకుడు మీకు దొరకటం అనేది, మనందరికి దొరకటం నిజంగా చాలా అదృష్టం.
అమ్మగారు మరి సతీమణి గారు కూడా వారు చేసే ప్రతి మంచి పని వెనుక ఆవిడ ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మంత్రి గారు చేసే ప్రతి కార్యం విజయం వెనుక వారి యొక్క కృషి కూడా ఉంది, వారి యొక్క ప్రార్థన కూడా ఉంది. ఆవిడ కూడా ఇంట్లో పూజలు పురస్కారాలు చేయబట్టే ఇవాళ అన్నగారు బ్రహ్మాండంగా బయట రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి సతీమణి గారికి కూడా ఒకసారి నేను మీ అందరి తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మ మీరు ఇట్లాగే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి, నా గురించి కూడా ప్రార్థించండి. దేవుని సమక్షంలో మేమిద్దరం కలిసి ఈ జిల్లాలో జోడెద్దుల్లాగా పనిచేస్తాము. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మేమిద్దరం కలిసి ఒకే మాట ఒకే బాట మీద ఉండి ముఖ్యమంత్రి గారు ఏది చెబితే ఆ పని చేసి ఈ జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి పదవుల్లో సంక్షేమ బాటలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, డ్రైవింగ్ స్కూల్ కి సంబంధించి నేను ఒక విషయం మీతో పంచుకోవాలి. ఒకసారి నేను డ్రైవ్ చేస్తున్నా ఒక కారు, 120 కిలోమీటర్ల స్పీడ్ లో పోతున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నా. దాదాపు 100 కార్లను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళా. అంటే టెంప్ట్ అయిపోయాను. అది 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 సంవత్సరాల క్రితం కరెక్ట్ గా డిసెంబర్ 26వ తారీఖు. అంటే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, నేషనల్ హైవేస్ రోడ్లు బాగా ఉన్నాయి. అప్పుడు వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక శాఖ వేశారు. అప్పుడు శ్యాంబాబు గారు లోక్సభ స్పీకర్ బాలయ్య గారి దగ్గర సెక్రటరీగా పనిచేసేవారు, వారికి అంతా తెలుసు. అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల సలహా మేరకు వాజ్పేయి గారు గౌరవించి, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏది చెబితే అది కేంద్రంలో పనులైపోయేది. ఎందుకంటే కేంద్రం యొక్క మాస్టర్కి అంతా మన ముఖ్యమంత్రి గారి జేబులో ఉండేది. అంటే అంత ఆయనకు అంత గౌరవం, ఆయన మాటకి అంత విలువ ఉండేది ఆ రోజుల్లో. స్పీకర్ లోక్సభ స్పీకర్ బాలయ్య గారు కూడా ఉండేవారు. బాలయ్య గారి దగ్గర శ్యాంబాబు గారు సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో నేను కూడా కొంతకాలం ఓఎస్డీగా పనిచేశాను, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా. అప్పుడు ప్రత్యేకంగా ఈ రోడ్లు వేయడానికి ఒక మంత్రిత్వ శాఖను తీసుకొచ్చారు. మేజర్ జనరల్ ఖండూరి గారని మొట్టమొదటి ఆ శాఖకు మంత్రి. అప్పుడు మొత్తం ఈ రోడ్లన్నీ వచ్చాయి. ఆ రోడ్లు వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా టెంప్ట్ అవుతాం. కానీ కొంత కల్చర్ లో మార్పు రావాలి. ఇప్పుడు ఆటో వాళ్ళు వస్తుంటారు, మన బస్ డ్రైవర్లు వస్తుంటారు, లారీ డ్రైవర్స్ వస్తుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఆ రోడ్డు మీద చాలా ఫాస్ట్ గా కార్లు వస్తుంటాయి. పాపం ట్రాక్టర్లు నడిపేటువంటి వాళ్ళకు విద్య ఉండదు, గ్రామాల నుంచి వస్తారు, అంత తెలివితేటలు ఉండవు, ఏదో కూలీ నాలి చేసుకుని పని చేసుకునే వాళ్ళు వస్తుంటారు. అందులో ఎండలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాక్టర్స్ తలగొడ్డు చుట్టుకుంటారు, రైలు కూత వినపడదు, వేరే హార్న్స్ కూడా వినపడవు. ఎండకి బాగా తలగొడ్డు చుట్టుకుని పెద్ద మైకి పెట్టుకుని సినిమా పాటలు వింటూ ఉంటారు. ఒక పక్క తలగొడ్డ చెవులకి, మరొక పక్క ఈ పాటలు. ఇక రైలు కూత వస్తున్నా కానీ వినపడకుండా రైలు దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక రోజు నేను అలా టెంప్ట్ అయి డ్రైవ్ చేస్తుంటే సడన్ గా ఒక మట్టి తోలుకుని వెళ్ళేటువంటి ట్రాక్టర్ రోడ్డు మీద సడన్ గా ఆపేశాడు. అతను తాగున్నాడు, బాగా రోడ్డు మీద ఆపేశాడు. సడన్ గా వచ్చాడు, ఊహించలేము. ఎందుకంటే మనం రోడ్డు మీద స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు సడన్ మధ్యలో ఎవరో వస్తారని మాకు ఊహించలేదు. వచ్చేసరికి నేను కళ్ళు మూసుకుని కొట్టేశాను. మా పప్పు అయిపోయింది కార్ అంతా. ముందు అసలు బతికారంటే ఎవరు నమ్మరు. అది కాస్త కాస్ట్లీ కార్ అవటం వల్ల స్నేహితులు తీసుకున్నారు. ఆ రోజుకి ఆ ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయినాయి, 2 బెలూన్స్ ఓపెన్ అయినాయి. బెలూన్స్ వల్ల సేవ్ అయిపోయాం. అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయి. ఈ రోడ్లు కొత్తగా వచ్చేటువంటి కార్లు 100 కిలోమీటర్లు, 120, 140 కిలోమీటర్ల స్పీడ్ తో పోతాయి. గ్రామాల నుంచి వచ్చేటువంటి ఈ ఆటో వాళ్ళు కానీ, మన ట్రాక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ అవగాహన లేక అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి వస్తుంది ఒక కారు, అది వచ్చేసరికి 10 నిమిషాలు పట్టుద్దిలే, ఈ లోపు మనం దాటుతాం అనుకుంటాం, అది 1 నిమిషంలో వచ్చేస్తుంది. ఎందుకంటే 100, 120, 140 కిలోమీటర్ల దూరంలో వస్తూ ఉంటారు. పాపం వీళ్ళకి తెలియదు. దీని మీద అవగాహన, ఈ కొత్తగా వచ్చేటువంటి రోడ్లు కానీ, కొత్తగా వచ్చేటువంటి వాహనాలు కానీ, అవి పోయే స్పీడ్ కానీ, వీటన్నిటిని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవగాహన తీసుకురావాల్సిన. దేవుడు మనకి ప్రాణం అనేది విలువ. మనకి ఇచ్చినటువంటి ప్రాణం ఒకసారి ఉంటుంది. ఈ జీవించినంత కాలం ఆ ప్రాణాన్ని రోడ్ల మీద మనం పారేసుకోకూడదు యాక్సిడెంట్స్ ద్వారా. దాన్ని విలువగా కాపాడుకుని మనం సమాజంలో మంచి పనులు చేసుకుంటూ మంచి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే జీవితానికి అర్థం. మిత్రులారా, ఈ మంచి కార్యక్రమం డ్రైవింగ్ శిక్షణ తరగతులు ఇది చాలా మంచి కార్యక్రమం. నేను ఇందాక చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి నితిన్ గడ్కరీ గారు దీనికి సహాయం చేశారు, వారి కృతజ్ఞతలు.
అదేవిధంగా మారుతి సుజుకి కంపెనీ ముందుకు వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ని, ఈ సంస్థని నడపడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధికారులు, మంత్రివర్యులకి, మరి ప్రజాప్రతినిధులు, మీ అందరికి కూడా ఇంత ఎండలో కూడా మన నాయకుడు చేసినటువంటి మంచి పనికి మీ యొక్క ప్రోత్సాహం ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు మిత్రులు ఇద్దరు ఉన్నారు. ఎర్రగొండపాలెం నుంచి డేవిడ్ రాజు గారు, నాతో పాటు మేమిద్దరం కలిసి చదువుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ. తర్వాత స్వామి గారు, మన కొండేపి ఎమ్మెల్యే గారు, ఇద్దరు చిన్న కోరుకోయారు. అదేంటంటే సింగరాకొండలో పిల్లల చెరువులో ఆడపిల్లలకి ఒక కాలేజ్ హాస్టల్ కావాలని తప్పకుండా మంజూరు చేస్తాము. మంజూరు చేసి పిల్లలు చదువుకోవడానికి ఇద్దరికి చెరొక హాస్టల్ ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఏర్పాటు తప్పకుండా చేస్తాం. మీ ఎదురుగా చెప్పమన్నారు. చెవులో చెబితే వెంటలా, చెవులో చెబితే ఎవరు నమ్ముతారు? వాళ్ళ ముందు చెబితే కనీసం వారు సాక్షులుగా నిలుస్తారు, ప్రెస్ మిత్రులు రాస్తారు, ఆ ప్రెస్ కటింగ్ చూపించి ఇదిగో నువ్వు ఆ రోజు చెప్పావని గుర్తు చేస్తావని చెప్పేసి నన్ను ఇప్పుడు చెప్పిస్తున్నారు. చెప్పడమే కాదు, తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే అసలు వాస్తవానికి మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. రాత్రంతా ముఖ్యమంత్రి గారు నిద్రపోలా. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకి సెక్రటేరియట్ ఇనాగ్రేషన్ అయింది. మంత్రి గారు వచ్చారు. మేము కూడా నిద్రపోలా. నిద్రపోతే మళ్ళీ నిద్రలో జారుకుని లెగమేమని చెప్పేసి అట్లాగే గడియారం చూసుకుంటూ కూర్చుంటూ మేము 3 గంటలకల్లా అక్కడికి వెళ్ళాం తెల్లవారుజామున. ముఖ్యమంత్రి గారు 4 గంటలకు వచ్చారు. 4:10కి ఇదైపోయింది. మళ్ళా వెంటనే ముఖ్యమంత్రి గారు కనీసం రాత్రంతా నిద్ర లేకపోతే కనీసం 1 గంట 2 గంటలు కురుగు తీయొచ్చు కదా. మళ్ళా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి చిత్తూరు, కడప జిల్లా పర్యటనకి వెళ్ళారు. అసలు ఒక ఋషిలాగా, ఒక మునిలాగా ఆహర్నిశలు 24 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి గారిని చూస్తే మాకు కూడా నిజంగా ఎంత స్ఫూర్తి, ఎంత చైతన్యం అంటే, మేమన్నా కారులోకి వచ్చేపు కునుగు తీస్తాం కానీ అన్నగారు ఆయన కునుగు తీయడు, నిద్రపోడు. ఎప్పుడు ప్రజలు సేవ, నా రాష్ట్రం, నా దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలా, నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలా, భావితరాల వాళ్ళకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని ఎలాగన్నా కానీ కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులు, లోటు బడ్జెట్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నటువంటి నాయకుడు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ విశ్వాసాన్ని మనం వమ్ము చేయకూడదు, నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మనం ఇచ్చినటువంటి భరోసాన్ని కష్టమైన పర్వాలేదు, అప్పు తెచ్చైనా మన రుణమాఫీ చేస్తున్నారు కానీ డబ్బులు లేవని చెప్పేసి ఎప్పుడు అంటారు. డబ్బులు లేని మాట వాస్తవమే, కానీ ఎక్కడో చోట అప్పులు తెచ్చి ఆడిన మాట తప్పకూడదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మడిమ తిప్పకూడదు, మాట తప్పకూడదు. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన నమ్మినటువంటి సూత్రం. ఏ ప్రజలకైతే వాగ్దానం చేశాడో ఆ ప్రజలకు వాగ్దానాన్ని నెరవేర్చి తీరాలి. వాళ్ళ విశ్వాసాన్ని, ఆ విశ్వాసం ఉండబట్టే వాళ్ళ రైతులందరూ కూడా 35,000 ఎకరాలు ఆయనకు అప్పచెప్పారంటే ఆ మహానాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మీ యొక్క రుణాన్ని మీరు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ రుణాన్ని తీర్చుకుంటామని తెలియజేస్తూ, ఈ ఇన్స్టిట్యూటే కాదు ఇంకా చాలా వస్తున్నాయి, వీటన్నిటిని కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు సత్కరిస్తారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్, తర్వాత 2 హాస్టల్స్ కూడా ప్రకటించారు. ఈ జిల్లా మీకు రుణపడి ఉంటుంది సార్. అదేవిధంగా మా రవాణా శాఖ మంత్రుల వారు ఇటు రహదారులే కాకుండా ఇటు ఈ అద్భుతమైన స్కూలు, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపడుతున్నారు. వారిరువురికి, మా మంత్రి గారి సతీమణి వారికి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఇక్కడ తర్వాత గౌరవనీయులు శ్రీ శ్యాంబాబు గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రవాణా శాఖ ఒకటి తెచ్చుకున్నాం ఊరిచాకలు గీయండి.
శ్రీ శ్యాంబాబు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి రవాణా శాఖ మంత్రులు సీతారామరావు గారు మెమెంటో ఇస్తారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారికి గౌరవ మంత్రి గారిలో సీతారామరావు గారు మెమెంటోని ఇస్తారు. అలానే శ్రీ డేవిడ్ రాజు గారు ఎమ్మెల్యే ఎర్రగొండపల్లి వారికి రవాణా శాఖ అలానే బాల వీరేంద్రనాథ్ స్వామి వారు ఎమ్మెల్యే కొండపి బోర్డు మెంబర్ టీడీపీ వారికి గౌరవ మంత్రి రవాణా శాఖ మార్చులు మొమెంటో అందజేస్తారు. అలానే గర్నెపూడి స్టీవెన్, అలానే శ్రీ అనంత కృష్ణయ్య ఎంపీటీసీ వెంకటాచలంపల్లి వారికి కూడా గౌరవ మంత్రి శ్రీ సీతారామరావు గారు మొమెంటో అందజేస్తారు. అలానే శ్రీ సిహెచ్ శ్రీకాంత్ గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి గౌరవ మంత్రి వర్యులు సంప్రసాద్. శ్రీకాంత్ ఎస్పీ గారికి గౌరవ మంత్రి వర్యులు. శ్రీ పి శ్రీనివాస్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి గౌరవ మంత్రులు మొమెంటోని ఇస్తారు. శ్రీ హరి జవహర్లాల్ జాయింట్ కలెక్టర్ గారికి గౌరవ మంత్రి వర్యులు మొమెంటోని అందజేస్తారు. శ్రీ ఎం గంగాధరం ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ఎన్పి వారికి గౌరవ మంత్రి వర్యులు. శ్రీ తీస్తావు అసోసియేషన్ ప్రెసిడెంట్ వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొమెంటో అందజేస్తారు. జాయింట్ కమిషనర్ శ్రీ ప్రసాదరావు గారికి మంత్రి గారి ప్రస్తావంతో మొమెంటో అందజేస్తారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ డిటిసి శ్రీ రాంప్రసాద్ గారికి కూడా మంత్రివర్యులు మొమెంటో అందజేస్తారు. రాంప్రసాద్ గారు మీకు
తర్వాత దర్శి ఏఎంఐ శేషిరెడ్డి గారిని గౌరవ మంత్రివర్యులు సుధా రాఘవరావు గారు మెమెంటో అందజేస్తారు. శేషిరెడ్డి రాఘవరావు గారికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఆల్రెడీ మెమెంటో అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్నో ఇతర కార్యక్రమాలు ఉన్నా కానీ ఆపుకొని వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ రావుల కిషోర్ బాబు గారికి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్యాంబాబు గారికి, రవాణా కమిషనర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, R&B చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ గారు గంగాధరం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ అధికారులకి, శాసనసభ్యులకి, ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ రవాణా శాఖ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్లు వాళ్ళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ముఖ్యంగా ఇక్కడతో పాటు ఇక్కడ R&B అధికారులు, ఇక్కడ ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ R&B అధికారులు, తర్వాత పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడవడానికి అరేంజ్మెంట్స్ వీటన్నిటినీ చేయడం జరిగింది. వీరే కాకుండా మనకి ఢిల్లీ నుంచి ఈ ప్రోగ్రాం కోసం పొద్దునే వచ్చి మళ్ళా రాత్రికి వెళ్ళిపోవడం వాళ్ళు మారుతి సుజుకి సంస్థ నుంచి శ్రీ మహేష్ రజోరియా గారు, అరుణ్ లక్ష్మణ్ గారు వారు వచ్చారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంని 4 రోజులుగా చక్కగా కవర్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం మేడం ఈరోజు ఇక్కడ ఈ IDTR కార్యక్రమంతో పాటుగా మా జిల్లాధికారులంతా వచ్చున్నారు. రవాణా శాఖలో కిందటి ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు రెవెన్యూస్ 21% గ్రోత్తో రెవెన్యూ సాధించడం జరిగింది. మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా రవాణా శాఖలో 21% గారు మొమెంటోస్తో సన్మానిస్తున్నారు.
ఏంటి అతుందా బస్సు